I welcome each one of you, my fellow pilgrims to heaven, for our weekly Bible study in Telugu language, one of the South Indian languages. This is the fifth Sabbath school lesson study in Telugu language. Now I will switch over to Telugu language. ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా మన వారపు బైబిల్ పఠనానికి ఆహ్వానిస్తున్నాను. ఇది 5వ సబ్బాతు బడి పాఠం. మీకందరికీ తెలిసిన రీతిగా, మీరు ప్రార్థిస్తున్న రీతిగా మేము కిష్కిందపాలెం గ్రామంలో 3 దినాలు ఉద్యోగ సభలు జరిపించాం. తర్వాత ఈ నెల 28వ తారీఖు నుంచి, అనగా సోమవారం నుంచి, ఈ ప్రక్కనే దగ్గరలోనే ఉన్న ఒక 15 కిలోమీటర్లు అలా ఉంటుంది ఇంకొక గ్రామం, పెరువాలపల్లి. పెరువాలపల్లి అనే గ్రామం. అక్కడ చేస్తున్నాం ఉద్యోగ సభలు. మీ అందరి ప్రార్థన వల్ల దేవుడు ఇంతవరకు ఆయన మహిమ కొరకు ఘనంగా నన్ను వాడుకుంటున్నారు. ఈ విధంగా మీరు ప్రార్థిస్తూ ఉండండి. ఇప్పటికీ 8 బాప్తీసాలు జరిగాయి. 8 బాప్తీసాలు ఇవ్వగలిగాం దేవుని మహిమ కొరకు. మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు మనం ఈ రికార్డింగ్ చేస్తున్న స్థలము చక్కని అరటి తోట. చక్కని గెలలు ఉన్నాయని చెప్పారు. నేను కూడా వాటిని పట్టుకొని చూచాను. ఇది మన సంఘ పెద్ద గారైన అభిషేకం అయ్య గారి యొక్క తోట. వారికి ఇలాంటి ఇంకా కొన్ని తోటలు ఉన్నాయి. దేవుడు ఆశీర్వదించారు వారిని. కనుక మీరు ఒక్కసారి ఈ తోట అంతా చూపించే ప్రయత్నాన్ని చూపిస్తాం మీకు. అట్లీస్ట్ చుట్టుపక్కల ఉన్నదంతా కూడా. మనకి రికార్డింగ్ చేస్తున్న వారు రోహిత్ నాతోనే ఉన్నారు. వారు నాతోనే ఈ యొక్క సమ్మర్ ఎవాంజలిజం, వేసవకాలంలో ఎవాంజలిజం నాతోనే తిరుగుతున్నారు. మే 20 వరకు నాతోనే ఉంటారు. వారితో పాటు జోషువా నాంపల్లి, మీకు అందరికి కూడా తెలుసు. జోషువా నాంపల్లి కూడా నా వద్దే ఉన్నారు. అదే రీతిగా శ్యామ్, మనకి ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్కి వచ్చాడు. ఆయన ఇక్కడ పాస్టర్ గారి యొక్క చిన్న కుమారుడు. ఇక్కడ పాస్టర్ గారు పాస్టర్ దుగ్గి మోజెస్ గారు. వారు ఒట్టి చర్చ్ పాస్టరే కాకుండా ఈ తెనాలి సర్కిల్ అంతటికీ కూడా సూపర్వైజర్ గారు. చాలా చక్కగా ఈ కార్యక్రమాలని జరిపించారు వారి గ్రామంలో. పెద్ద ఉద్యోగ సభలు. ఆఖరి దినాన్న కనీసం 600-700 మంది, ఎవరు లెక్క పెట్టలేకపోయారు కానీ అంతమంది వచ్చేసారు. దేవుని యొక్క వాక్యం విన్నారు. దేవుడు ఎంతో అద్భుత రీతిగా వారిని వాడుకుంటున్నారు. వారి ఇంటి వద్దే మాకు అంత చక్కని ఆతిథ్యం ఇస్తున్నారు. చక్కని రుచికరమైన పదార్థాలు వండి పెడుతున్నారు పాస్టర్ అమ్మ గారు. దేవునికి స్తోత్రాలు. వారి యొక్క చిన్న కుమారుడు శ్యామ్ కూడా ఇక్కడ బాప్తీసం తీసుకున్న వారిలో ఉన్నారు. వారికి కూడా నేను బాప్తీసం ఇచ్చాను. మనకి ఈ ప్రక్కనే ఈ గట్టు అవతలే కృష్ణ నది ప్రవహిస్తుంది. మేము గట్టు క్రింద ఉన్నాం. ఇక్కడ అరటి తోట. గట్టు దాటినట్లయితే అవతల గట్టు మీదకి వెళ్తే అది కృష్ణా నది. చాలా ఆహ్లాదకరమైన వాతావరణం. కానీ ఇక్కడ ఎలా ఉందంటే సమస్య, ఇవాళ వేడి 40 డిగ్రీల పైనే ఉండి ఉంటుంది. షడ్రకు మేషకు అబేద్నెగోళ్ళు ఆ యొక్క ఫైరీ ఫర్నెస్ అంటున్నాం కదా, అగ్నిగుండంలో ఎలా ఉన్నారో మనకు తెలియదు. కానీ అగ్నిగుండం దగ్గరికి వెళ్తేనే ఆ యొక్క సైనికులు, బబులోని సైనికులు మాడి చనిపోయారు. అంత వేడిగా ఉంది ఇప్పుడు. చాలా వేడిగా ఉన్నది. అయితే దేవుని మహాకృపను బట్టి అయ్యగారు వాళ్ళు మమ్మల్ని ఏసీ హోటల్లో పెట్టారు కనుక ఆ యొక్క వేడి మాకు తెలియట్లేదు. కానీ రికార్డింగ్ చేయాలని తోటలోకి వచ్చామన్నమాట. అక్కడ కూడా చేయొచ్చు రికార్డింగు, ఆ ఏసీ రూమ్లో ఏదో ఉన్న అరకొర ఫెసిలిటీస్ తోటి. కానీ ఈ తోటలో వచ్చినట్లయితే ఈ యొక్క దేవుని సృష్టిలో రికార్డింగ్ చేసే అవకాశం వస్తుందని ఇక్కడ చేస్తున్నాం. ఈ 3 దినాలు ఇక్కడ ముగిసిన తర్వాత మరలా ఇక్కడి నుంచి భృగుబండ వెళ్తాం. అక్కడ లక్షవారం, శుక్రవారం, శనివారం అక్కడ కార్యక్రమాలు జరగబోతున్నాయి. అనగా మే 1, 2, 3 భృగుబండ. ఇది సత్తెనపల్లికి దగ్గరలో ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అది పాస్టర్ దుగ్గి మోజెస్ అయ్య గారి యొక్క స్వగ్రామం. అక్కడ కూడా అయ్యగారు తీసుకెళ్తున్నారు మమ్మల్ని. అయ్యగారికి చక్కని వాహనాన్ని ఇచ్చారు ప్రభు, కారు. దానిలోనే ఎక్కడికి వెళ్ళినప్పటికీ మేము కాలు క్రిందకు పెట్టకుండా మమ్మల్ని తీసుకెళ్తున్నారు అయ్యగారు. కనుక దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన చేసుకుని ఈ యొక్క పాఠాన్ని, 5వ పాఠాన్ని మనం క్లుప్తంగా నేర్చుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. నన్ను నీ యొక్క కృపలో ప్రభు ఇక్కడ ఉద్యోగ సభలో వాడుకుంటున్నారు. వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క రికార్డింగ్ చేయడానికి నాయన మాకు అనుగ్రహించిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి వందనాలు. రికార్డింగ్ చేస్తున్న రోహిత్ను, జోషువాను ఆశీర్వదించండి. అదే రీతిగా ప్రభా ఈ యొక్క తోట యజమాని అభిషేకం అయ్య గారిని ఆశీర్వదించండి. వారి సంఘ పెద్దగా ఉంటున్నారు. వారిని ప్రత్యేకంగా దీవించి, వారి కుటుంబాన్ని దీవించి, వారి వ్యాపారాన్ని ఆశీర్వదించండి. ఆయన ఈ యొక్క పాఠంలోని లోతైన ఆధ్యాత్మిక మర్మాలు అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత పొందవలసిందని, దీన్ని ఎవరైతే వీక్షిస్తున్నారో, ఇతరులకు పంచుతున్నారో, ఇతరులకు షేర్ చేస్తున్నారో వారందరినీ ఆశీర్వదించమని
యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మన యొక్క పాఠం యొక్క పాఠ్యాంశం ఇంగ్లీష్‌లో ద నేషన్స్ పార్ట్ 2. మన యొక్క భాషలో దేశములు, ఇది రెండవ భాగం. గత వారం మొదటి భాగం దేశములు. దేశములన్నీ కూడా ఎలా వచ్చాయని నేర్చుకున్నాం మనం. ఆదిలో ఆదాము, అవ్వ ఇద్దరు మాత్రమే. వారి యొక్క బిడ్డలు, వారి సంతతి, వారందరూ కలిసి విస్తరించారు కనుక ఒక్కొక్క వ్యక్తి యొక్క సంతానం రాబో దినాల్లో ఎంతో విపరీతంగా విస్తరించి వారు ఒక్కొక్క దేశం అయిపోయినట్లుగా మనం ఆదికాండం 10వ అధ్యాయంలో నేర్చుకున్నాం. ఈ దినాన్న ఈ యొక్క 5వ పాఠానికి మనకి ఇవ్వబడిన మూలవాక్యం, దీన్ని కంటత వాక్యం అంటున్నాం కదా. కీర్తన 46వ కీర్తన 10వ వచనం. 46వ కీర్తన 10వ వచనం. ఇక్కడ మనతో పాస్టర్ దుగ్గి మోజెస్ అయ్య గారు ఉన్నారు. వారు మనకి కీర్తన 46 10వ వచనాన్ని చదివి వినిపిస్తారు. పాస్టర్ దుగ్గి మోజెస్ అయ్య గారు. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన గ్రంథము 46వ కీర్తన 10వ లేఖన భాగాన్ని చదువుకుందాం. ఓరకుండుడి, నేనే దేవుడని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. దేవుడు ఈ వాక్యమును దీవించును గాక. థ్యాంక్ యూ అయ్య గారు, పాస్టర్ దుగ్గి మోజెస్ గారు చదివినందుకు. పాస్టర్ దుగ్గి మోజెస్ గారు మీలాగే అనేకుల్లో వీరు కూడా ఒకరు. ప్రతి వారం కూడా రెగ్యులర్గా వారు వారి కుటుంబం కూడా మన వాక్యాలు, ఈ పాఠాన్ని, అదే రీతిగా మనకి శుభవార్త టీవీలో వస్తున్న ప్రతి సోమవారం సాయంత్రం వస్తున్న కడవరి కాలం కార్యక్రమాన్ని వారు వీక్షిస్తున్నారు. ఇక్కడ అనేక మంది చెప్పారు, అయ్యా మీ యొక్క కడవరి కాలం కార్యక్రమం టీవీలో మేము వీక్షిస్తున్నాం. అనేక మంది సంఘ సభ్యులు చెప్పారు నాకు. అలాగే కొంతమంది యవన బిడ్డలు సబ్బాతు బడి తెలుగులో కూడా మేము చూస్తున్నాం అని అన్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క చిన్న ప్రయత్నాన్ని ప్రభు ఆయన మహిమ కొరకు వాడుకుంటున్నారు. అనేకమైన దేశాలు గత పాఠంలో మీకు వివరించిన రీతిగా ఇప్పటికీ ప్రపంచంలో 195 దేశాలని మనకి గూగుల్ ద్వారా తెలుసుకుంటున్నాం. 195 దేశాలు. ఐక్యరాజ్య సమితిలో 193 ఉన్నవి, ఇక 2 ఇంకా జాయిన్ అవ్వలేదు. అయితే చాలా మంది అభిప్రాయం ఏమిటంటే, ముఖ్యంగా లోకస్తులు వారు అనుకునేది ఏంటంటే, ఈ లోకంలో ఈ యొక్క పాపం, ఈ సమస్యలు, ఈ మరణం, ఈ యుద్ధం, ఇవన్నీ కూడా దేవుడే ఆయన ప్రారంభించాడు. వారి ఉద్దేశం ఏమిటి? దేవుడు ఈ యొక్క లూసిఫర్ అనే వ్యక్తి పడిపోవటం, తర్వాత మానవులు కూడా పాపంలో పడిపోవటం, ఇదంతా ఆయన చేసిన ఒక నాటకం లాంటిది వారు అనుకోవటం. కనుక దేవుడే ఇవన్నీ కూడా చేశాడు, తర్వాత మరలా ఏదో రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు అన్నట్టుగా వారు ఊహిస్తున్నారు. ఎంత పొరపాటో చూడండి. ఈ యొక్క లోకంలో జరిగే సమస్త విధ్వంసానికి కారణం పాపం. ఆ యొక్క పాపాన్ని దేవుడే ప్రోత్సహించాడు అన్నట్టుగా అంటున్నారు వారు లోకస్తులు సుమా. అది చాలా ఘోరమైన పరిస్థితి. కారణం, దేవుడు ప్రేమగల దేవుడు, కృపగల దేవుడు. ఆయన ఎవ్వరు కూడా బాధపడటం లేకపోతే నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. కనుక మానవులు పాపంలో పడాలన్నది ఆయన ప్రణాళిక కాదు, ఆయన ఉద్దేశం కాదు. అదే రీతిగా లూసిఫర్ కూడా పాపంలో పడాలన్నది దేవుని యొక్క ప్రణాళిక కాదు, దేవుని యొక్క ఉద్దేశం కాదు. వారికి ఇవ్వబడిన ఆ విచక్షణ జ్ఞానాన్ని, దీన్ని ఇంగ్లీష్లో పవర్ ఆఫ్ చాయిస్ అంటున్నాం, వారు దుర్వినియోగపరిచి వారు దేవుని యొక్క మార్గం నుంచి తొలగిపోయారు. ఈ విషయాన్ని మనం గుర్తిస్తున్నాం. కనుక ఈ లోకంలో ఉన్న ఈ యొక్క సమస్యలన్నిటికీ కూడా కారణం దేవుడు కాదు, దీనికి కారణం సాతాను. సాతాను యొక్క ఉద్దేశం ఏంటి? గత పాఠంలో కూడా మనం నేర్చుకున్నాం. నేను కూడా మహోన్నతునితో సమానంగా ఉండాలా, నేను కూడా పూజింపబడాలా అన్నది వాడి కోరిక. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయాలు మనం గుర్తిస్తున్నాం. ఆదిలోనే దేవుడు ఆదామవ్వను సృష్టించి ఏదెను తోటలో పెట్టారు. మేము ఇక్కడ ఉన్న ఈ అరటి తోటలో ఇంత చక్కని ఆహ్లాదకరం. గట్టు మీదేమో చాలా వేడిగా ఉంది, తోటలోకి వచ్చిన తర్వాత కాస్త చల్లగా ఉంది, చల్లని గాలి వేస్తుంది ఇక్కడ చుట్టూ కూడా. ఇక ఏదేను తోటలో ఎంత ఆహ్లాదకరంగా ఉండేదో ఒక్కసారి ఊహించాల. అయితే పాపం ఇంకా ప్రవేశించక ముందే ప్రభువారు వారికి అనేకమైన పాఠాలు ఈ యొక్క సృష్టి నుంచి నేర్పించేవారు. దేవుడు ఆదాముకు అవ్వకు కూడా దేవుడే ఒక టీచర్ లాగా, వారిద్దరు కూడా స్టూడెంట్స్ లాగా, విద్యార్థుల్లాగా నేర్చుకునేవారు. అయితే దేవుడు చెప్పిన మొదటి చేయవద్దన్న పని ఆదికాండం 2వ అధ్యాయం 16వ వచనంలో, ఈ యొక్క పండుని మీరు తినొద్దు, ఈ చెట్టు పండుని అన్నారు. ఏ చెట్టు అది?
మంచి చెడ్డలను తెలియజేసే ఆ వృక్షం. ఇంగ్లీష్‌లో ట్రీ ఆఫ్ నాలెడ్జ్ అన్నారు. అనగా జ్ఞానాన్ని ఇచ్చే చెట్టు అన్నట్టుగా చెప్పుకోవాలి మనం. అయితే దేవుడు దేనికి తినొద్దన్నారు దాన్ని? అంటే దానిని తిన్నట్లయితే ఆయన ఆజ్ఞను మీరినట్లు, ఆయన ఆజ్ఞను మీరినట్లయితే దేవుని యొక్క ప్రణాళికలో నుంచి వారు బయటకు వెళ్ళిపోతారు. కనుక దేవుడు తినొద్దని మొట్టమొదటగా ఆయన ఆజ్ఞాపించారు. ఈ చెట్టు పండు తినొద్దని. కానీ దేవుని మాట వారు పట్టించుకోలేదు. వారు తినేశారు. తర్వాత ఈ లోకంలో పాపం ప్రవేశించింది. ఈ లోకాధికారాన్ని అంతటిని కూడా సాతాను చేజిక్కించుకున్నాడు. అంతవరకు కూడా ఆదామే ఈ లోకం అంతటికి కూడా పాలకుడు. దేవుని తరపున, దేవుని ప్రతినిధిగా. ఇప్పుడు సాతాను పాలన పగ్గాలు ప్రారంభించి, అప్పుడు అనేకమైన దారుణాలు ఈ యొక్క భూమి మీద సాతాను జరిగిస్తున్నాడు. ఆదిలోనే కయ్యోను తన సొంత తమ్ముడైన ఏబేలుని చంపేశాడు. చూచారా? ఎంత దారుణానికి ఒడిగట్టాడో. ఇదంతా కూడా సాతాను ప్రోత్సాహం. కనుకనే ఈ లోకంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా సరే అనేకమైన దారుణాలు చేసి ఎంతో ఘోరంగా అనేక మందిని వారు హింసించారు. వీరిని నియంతలు అంటున్నాం మనం. నియంతలు అంటున్నాం. కొంతమంది నియంతలు ఏకంగానే వారు ప్రజలకి వ్యతిరేకంగా ప్రజల్ని ఎన్నో కష్టాలు పెట్టేసి ప్రజల్ని మట్టు పెట్టేశారు. ఉదాహరణకు ఆ యొక్క హిట్లర్ గారి కాలంలో జర్మనీలో 60,00,000 మంది యూదుల్ని ఆయన చంపించేశాడు. 60,00,000 ఏకంగా. చూచారా ఎంత ఘోరమైన మనసో? ఎంతో చిత్రహింసలు పెట్టి చంపించేశారు. తర్వాత కంబోడియాలో ఆ యొక్క పాల్ అంటారు ఆయన్ని. పాల్ పాట్ అంటారు. ఆయన కూడా ఎంతో మందిని ఎవరైతే కాస్త మంచి వస్త్రాలేసుకుంటున్నారో, ఎవరైతే వారి జేబులో పెన్ను కనపడుతుందో, ఎవరైతే వారు కళ్ళద్దాలు పెట్టుకుంటున్నారో, అంటే ఆయన ఉద్దేశంలో వీరందరూ చదువుకున్న వాళ్ళు. వీరెవ్వరు ఉండకూడదని వారిని నిష్కారణంగా ఏ కారణం లేకపోయినా సరే వారిని చంపించేశాడు. ఆయనే ఉండాలా, ఆయనే రాజ్యం చేయాలన్నట్లుగా. ఇలాంటి నియంతలు అనేక మంది మనకి చరిత్రలో చూసినట్లయితే యుగాండాలో కూడా ఇడి అమీన్. ఆయన కూడా అనేక మందిని ఆయన హతం చేసేసాడు వారి దేశంలో. వారి పౌరులనే. అనగా మానవులు అనేక మంది నియంతల్లాగా పరిపాలించి దారుణంగా కార్యాలు చేశారు. కనుకనే అనేక దేశాల గురించి దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో చదువుతున్నాం. మొట్టమొదటిగా దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఆ యొక్క ప్రతిమ, దాన్నే విగ్రహం అంటున్నాం. తల బంగారంతో ఉంది. దాని యొక్క ఛాతీ 2 చేతులు కూడా ఆ యొక్క రజితం అంటాం కదా! సిల్వర్ అంటున్నాం మనం. రజితం. తర్వాత దాని యొక్క పొట్ట ఆ యొక్క ఇత్తడితో చేయబడ్డది. దాని కాళ్ళు ఇనుముతో చేయబడ్డవి. దాని యొక్క పాదాలు, ముఖ్యంగా పాదాలకున్న 10 వేళ్ళు కూడా ఇనుము, మట్టితో చేయబడ్డవి. ఇవన్నీ కూడా సామ్రాజ్యాలకి సాదృశ్యం. దానియేలు గారు ఎంతో విపులంగా చెప్పారు నెబుకద్నెజర్ రాజు గారికి. రాజా, ఆ బంగారు శిరస్సు నీకు, నీ రాజ్యానికి సాదృశ్యంగా ఉందని చెప్పారు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 38, 39 వచనాల్లో. కనుక తక్కిన రాజ్యాలు అనగా బంగారం తర్వాత వచ్చిందేమిటి? వెండి రాజ్యం. వెండి రాజ్యం. అంటే బంగారం కంటే విలువ తక్కువ. కానీ బలం ఎక్కువ. ఆ వెండి రాజ్యాన్ని ఎవరికి పోల్చారు? ప్రపంచం అంతటికి కూడా పరిపాలించిన రెండవ రాజ్యం, మొదటి రాజ్యం బబులోను. రెండవ రాజ్యం మాదీయులు, పారసీకులు. మూడవదిగా ప్రపంచానంతటిని పరిపాలించిన వారు గ్రీకు రాజ్యం. వారిని ఇత్తడితో పోల్చారు. తర్వాత ప్రపంచం అంతటిని కూడా పరిపాలించిన రాజు ఇనుము రాజ్యం. చూడండి, పోల్చినట్లయితే బంగారం కంటే విలువ తక్కువ వెండి. వెండి కంటే విలువ తక్కువ ఇత్తడి. ఇత్తడి కంటే విలువ తక్కువ ఇనుము. ఇనుము కంటే కూడా విలువ తక్కువ మట్టి. అనగా ఇది వెళ్ళే కొలది కూడా ఆ యొక్క విలువలు తగ్గిపోయాయి. దాని విలువ తగ్గిపోయింది. క్రూరత్వం ఎక్కువైపోయింది. ఈ పాఠాన్ని మనం నేర్చుకోవాలి. మానవులు చేసిన ఏ ప్రభుత్వం అయినా సరే ఎంతో క్రూరంగా, దేవునికి వ్యతిరేకంగా, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా వారు చేశారు. అనేకమైన యుద్ధాలు సాగించారు. మనకున్న గణాంకాల ప్రకారంగా ఇప్పటికి 200 అనగా 200 మిలియన్లు అంటున్నారు. అంటే 20,00,00,000 మంది యుద్ధాల్లోనే చనిపోయారు ఇటీవల కాలంలో. అంటే ఎంతమంది యవ్వన బిడ్డలు ఆ యుద్ధాల్లో చనిపోతున్నారు చూడండి. ఇదంతా ఎవరికి? అధికార దాహం. నాకు అధికారం కావాలా, కనుక యుద్ధం చేయాలా. ఈ ఆధ్యాత్మిక పాఠాన్ని మనం నేర్చుకోవాలి. మన అధికారం కొరకు ఇతరుల్ని తొక్కేస్తున్నామా మనం?
మనం అధికారం చేపట్టాలని, మన అధికారం అలాగే నిలబడ్డాలని, మనం ఇతరుల్ని మనకు అడ్డుగా ఉంటారు, లేకపోతే ఒక రోజున వారికి అధికారం వెళ్ళిపోతదని వారిని అణగదొక్కేస్తున్నామా? లేదా వారిని నాశనం చేసేస్తున్నామా? ఈ యొక్క రాజకీయంగా అలాగే జరుగుతా ఉంటది. వారికి ఎవరైనా సరే ప్రత్యర్థులున్నట్లయితే, వారిని ఏదో రీతిగా మట్టు పెట్టేసినట్లయితే, మనం కలకాలం కొనసాగుతాం అనుకుంటారు వారు. ఎవరు కూడా కలకాలం కొనసాగరు. కనుక మానవులు, రాజ్యాలు, మానవ ప్రభుత్వాల్లో ఇటువంటి బలహీనతలున్నాయి. దేవుని ప్రభుత్వంలో ఆయన ప్రేమ, దయ, కృప ఆయన చూపిస్తారు. కనుక దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఉన్న ఈ యొక్క విషయాలు దానియేలు గారికి దేవుడిచ్చారు. దర్శనంలో ఈ వివరాలన్నీ కూడా. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఉన్న కల అన్యుడైన నెబుకద్నెజరు రాజుకొచ్చింది. ఈ రకరకాల 4 ప్రాముఖ్యమైన సామ్రాజ్యాలు వస్తాయి భూమి మీదని. అవి వచ్చాయి, పరిపాలించాయి. వారి ఘోరమైన పరిస్థితులు చరిత్రలో ఇంకా చదువుతున్నాం మనం. వారు గతించిపోయారు. వారి గురించే దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో మృగాల రూపంలో దేవుడు వివరించారు. దానియేలు గారి దర్శనంలో చూసినప్పుడు 7వ అధ్యాయం ప్రార్థనాపూర్వకంగా చదవండి. సముద్రంలో నుంచి, అలల్లో నుంచి బయటకొచ్చే 4 మృగాలు. బలమైన గాలి వీస్తుంది. అంటే తుఫాన్ అన్నమాట. నీరు దేనికి సాదృశ్యం అంటే, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం ప్రకారంగా, యోహాను నీవు చూస్తున్న నీరు ప్రజలకు, రకరకాల భాషల వారికి సాదృశ్యం అన్నారు. కనుక ఇది సముద్రంలో నుంచి వచ్చాయంటే 4 మృగాలు కూడా అంటే ఎక్కువ జనసాంద్రత కల ప్రాంతాల నుంచి వచ్చిన రాజ్యాలివి, సామ్రాజ్యాలివి. తర్వాత తుఫాను. తుఫాను దేనికి సాదృశ్యం అంటే ఖచ్చితంగా ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 32, 33 వచనాల్లో బలమైన గాలి యుద్ధానికి సాదృశ్యం. అనగా ఏ రాజ్యమైనా సరే ఉనికిలోనికి వచ్చిందంటే అది యుద్ధం ద్వారా మాత్రమే. శాంతి సమాధానాలతో ఏ రాజ్యం కూడా స్థాపించబడటం లేదు ఈ భూమి మీద, ఈ పాపలోకంలో. చూచారా పరిస్థితి ఎలాగొచ్చేసిందో? వారికి కావాల్సింది అధికారం, వారికి కావాల్సింది పదవి. ఈ రీతిగా చేశారు. ఇశ్రాయేలీయులను దేవుడు ఆయనే రాజుగా పరిపాలించారు చాలా కాలం. వారికి విడుదలిచ్చి ఐగుప్తు నుంచి 40 సంవత్సరాలు నడిపించి, కానాను తీసుకువెళ్ళి రోజు వారికి మన్నా ఇచ్చి 40 సంవత్సరాలు వారికి ఆహారం ఏ లోటు లేకుండా చేసి, పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా వారిని నడిపించారు. అంతవరకు బాగానే ఉంది. వారు కానాను దేశం వెళ్ళిన తర్వాత, ఆ వాగ్దాన భూమిలోకి వెళ్ళిన తర్వాత, కొంతకాలం జరిగిన తర్వాత, సమూయేలు గారి కాలంలో ఏమని అడిగారు? సమూయేలు ప్రవక్త, సమూయేలు న్యాయాధిపతి, సమూయేలు గారు ప్రధాన యాజకుడు. 3 కూడా ఆయనే చేసేవారు. అప్పుడు ప్రజలన్నారు, మాకు రాజు కావాలా. ఇతర దేశాలకి ఎలాగైతే రాజులున్నారో మాకు కూడా రాజు కావాలా. అన్యులైన ఆమోరీయులు, మోయాబీయులు, ఆమోనీయులు, ఏదోమీయులు వారికిలాగే మాకు కూడా రాజు కావాలన్నారు. అనగా దేవుని రాజ్యరకాన్ని వారు తిరస్కరించారు. ప్రభువు అన్నారు, సమూయేలు, ఈ ప్రజలు నిన్ను తిరస్కరించలేదు, వారి రాజునైన నన్ను తిరస్కరించారన్నారు. 1 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. అయితే దానితో ప్రభు, సరే వారు కోరుకుంటున్నారు కదా, వారు కోరుకున్నట్లే వారికి రాజును నువ్వు అభిషేకించు. కానీ వారికి చాలా కష్టాలు తెచ్చిపెడతారు ఈ రాజులు అని ముందుగానే హెచ్చరించారు. ఆ రీతిగానే అనేకమైన కష్టాలు వారికి వచ్చేసాయి. అనేకమైన కష్టాలు కారణం ఆ రాజులు వీరిని ఒక బానిసల్లాగా వాడుకున్నారు. ఈ విషయాన్ని మనం గుర్తిస్తున్నాం. ఇశ్రాయేలు రాజులు కూడా, దేవుని నమ్ముకున్న ఆ యూదులు రాజులు కూడా, వారు కూడా ఏమి తక్కువ తినలేదు అన్యుల కంటే. వారు కూడా ఘోరమైన పాలన చేశారు. ఉదాహరణకు మొదటి రాజు అయిన సౌలు చాలా ఘోరమైన పాలన. అలాగే మనస్సే చాలా ఘోరమైన కఠినమైన పాలన చేశాడు. అలాగే కొంతమంది రాజులు ఎంతో దుర్మార్గ పాలన చేశారు. ఆహాబు, యెజెబెలు వారు కూడా ఎంతో దారుణమైన పాలన చేశారు. కనుక వారు రాజు కావాలని కోరుకున్నారు, దేవుడు అనుమతించారు. దానికి వారు చాలా పెద్ద మూల్యాన్ని చెల్లించవలసి వచ్చింది. చాలా ఘోరమైన మూల్యాన్ని చెల్లించవలసి వచ్చింది. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకోవాలి. ఇశ్రాయేలీలు దేవుని నమ్ముకున్న వారైనప్పటికీ ఆ యూదులు వారు శాంతి సమాధానాలతో పాలన చేయలేదు. వారు కూడా అనేకమైన యుద్ధాలు చేశారు. ఇప్పటికే యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఆ రష్యా యుక్రెయిన్ యుద్ధం, భారతదేశం పాకిస్తాన్ మధ్య కూడా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఎప్పుడు మళ్ళీ ప్రపంచ యుద్ధం, 3వ ప్రపంచ యుద్ధం వస్తుందా అని
ప్రజలు చాలా ఆందోళన పడుతున్నారు. అలాగే ఆ యొక్క ఇజ్రాయేలు, పాలస్తీన్ మధ్య యుద్ధం. ఇవన్నీ కూడా ఈ విధంగా జరుగుతున్నాయి. అనేక మంది అమాయకులు బలైపోతున్నారు ఈ యుద్ధాల్లో. అయితే దేవుని యొక్క రాజ్యంలో అటువంటి యుద్ధాలుండవు. దేవుని యొక్క రాజ్యంలో శాంతి సమాధానాలుంటాయి. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. మీకు సమయం ఉన్నప్పుడు మీకా గ్రంథం 4వ అధ్యాయం చదివి చూడండి. మొదటి 6 వచనాల్లో ఆ దినాల్లో దేవుని రాజ్యం స్థాపించబడినప్పుడు ఇక యుద్ధాలుండవు. యుద్ధ సామాగ్రి అంతటిని కూడా వారు వ్యవసాయ పనిముట్లకు వారు మార్చేసుకుంటారు. అంటే యుద్ధ సామాగ్రి ఆ రోజుల్లో కత్తులు, బల్లాలు అలాంటివి. వాటిని ఇక యుద్ధం లేకపోయినట్లయితే ఏం చేసుకుంటారు వాటిల్ని? వాటిని మరలా కరిగించేసి వారు వ్యవసాయపు పనిముట్లులాగా అంటే కొడవళ్ళు, కత్తులు వ్యవసాయానికి పనికొచ్చే పనులనమాట. గుణపాలు, పారలు ఈ విధంగా చేసుకుంటారని చెప్పబడ్డది. వారక్కడ శాంతి సమాధానంతో ఉంటారని చెప్పబడ్డది. ఎప్పుడు? దేవుని రాజ్యంలో. చూడండి, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో మనకి మరి ఒక సన్నివేశం కనపడుతుంది. ఇక్కడ చెప్పబడింది, ఒక దేవదూత వచ్చి ఒక కాలునేమో భూమి మీద పెట్టారు, ఇంకొక కాలునేమో సముద్రం మీద పెట్టారు. సముద్రం అంటే ఎక్కువ జనసాంద్రత గల ప్రాంతం. భూమి అంటే తక్కువ జనసాంద్రత ఉన్న ఆ లంకలు, అడవి ప్రాంతాలు, ఆ ట్రైబల్ ఏరియాస్ అంటున్నాం కదా, ఆటవిక ప్రజలుండే ఆ యొక్క గోత్రాలు ఉండే ఆ ప్రాంతాలన్నమాట. కనుక దేవదూత చేసిన సింబాలిక్‌గా అనగా సాదృశ్యంగా ప్రయత్నం ఏమిటంటే, ఒక కాలు భూమి మీద, ఒక కాలు సముద్రం మీద. అనగా ఈ యొక్క సువార్త అందరికీ అందాలా. ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి, ప్రతి నగరానికి, ప్రతి దేశానికి, ప్రతి భాష వారికి అందరికీ కూడా అందాలన్నది దేవుని యొక్క ఏర్పాటు. కనుకనే ఈ విధంగా చేశారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనం చూస్తున్నట్లయితే మరి మనకి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో కనిపిస్తున్న ఈ యొక్క సాదృశ్యం ఏంటంటే, గొర్రెపిల్ల వలె ఉన్న మృగము. గొర్రెపిల్ల లాగే ఉన్న మృగం. ఇది అమెరికాకు పోలిస్తున్నాం. అమెరికాకు సూచన అనమాట, పోలికగా, సాదృశ్యంగా. ఎవరు? గొర్రెపిల్ల వన్నె గల మృగం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనంలో. గొర్రెపిల్ల దేనికి సాదృశ్యం? క్రీస్తుకు సాదృశ్యం. ఇక అమెరికా వారు ఏమంటున్నారు? మేము క్రైస్తవులం, మా దేశం క్రైస్తవ దేశం అంటున్నారు. వారు చేసే పనులు మాత్రం క్రీస్తుకు మహిమ తెచ్చే పనులు కాదు, క్రీస్తుకు ఎంతో అవమానం తెచ్చే పనులు చేస్తున్నారు ప్రభుత్వాల ప్రకారంగా. దానితో పాటు అనేక మంది మందిరానికే వెళ్ళటం లేదు, ఆలయాలకి వెళ్ళటం లేదు, ఆరాధనలకు వెళ్ళటం లేదు. కానీ వారి యొక్క డబ్బు మీద ఇన్ గాడ్ వి ట్రస్ట్, దేవునిలోనే మేము నమ్ముతున్నాం, దేవున్నే మేము నమ్ముతున్నాం అని రాసేసుకుంటున్నారు. అయితే ఎక్కువ మంది దేవుని మీద నమ్మకం ఉంచటం లేదు. చూచారా పరిస్థితులు ఎలా మారిపోతున్నాయో లోకంలో. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం ఈ ఆధ్యాత్మిక సత్యాలు నేర్చుకొని ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో చెప్పబడిన ఆ యొక్క దూత చేతిలో చిన్న పుస్తకం ఉన్నది, అది తెరవబడి ఉన్నది. అది దానియేలు గ్రంథానికి సాదృశ్యం. కారణం, దానియేలు గ్రంథాన్ని ప్రభువు చెప్పారు, దానియేలు దీనికి ముద్ర వేసేయి. ఎప్పుడు వరకు? కడవరి కాలం వరకు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు జ్ఞానం అధికం అవుతుంది అని చెప్పారు. అనగా ఏ జ్ఞానం? ఏదో ప్రపంచంలో ఉన్న ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ అంటున్నాం కదా, సాంకేతిక పరమైన విప్లవమైన జ్ఞానం కాదు, లేకపోతే కంప్యూటర్ సంబంధించింది, రాకెట్ సంబంధించింది, అలాంటి జ్ఞానం కాదు. ప్రాముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని ప్రవచనాలకు సంబంధించిన జ్ఞానం అభివృద్ధి చెందుతుంది. దానితో పాటు ఈ యొక్క మనం చెప్పుకుంటున్న సైన్సు, టెక్నాలజీ అనగా ఈ యొక్క శాస్త్ర సంకేతమైన ఆ జ్ఞానం కూడా అభివృద్ధి చెందుతుంది. కానీ ప్రాముఖ్యమైన అర్థం దేవుని యొక్క వాక్యంలో ప్రవచనాలు, దానియేలు గ్రంథంలో చెప్పబడిన వాటిని అర్థం చేసుకునే కృప మనకు కలుగుతుంది. కనుక ఇది ఎవరికి అందాలా? ఈ యొక్క జ్ఞానం, ఈ యొక్క సువార్త, దానియేలు గ్రంథంలో ఉన్న ఈ ప్రవచనాలు అందరికీ అందాలి. భూమి మీద అందరికీ అందాలంటే ఎవరు అందిస్తారు? విశ్వాసులమైన మనందరం కూడా. ఒట్టి పాస్టర్ గారు లేకపోతే ఏదో నాకులాగా ఎక్కడో బైబిల్ కాలేజీలో పనిచేసే వారు మాత్రమే చెప్తే చాలదు. ప్రతి విశ్వాసి కూడా ఈ వివరాలు అందరికీ కూడా అందించాల. అప్పుడే సువార్త అందరికీ కూడా అందుతుంది. అయితే చివరిగా చూడండి, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనంలో ఇక్కడ చెప్పబడిన, నీవు ఈ యొక్క
చిన్న పుస్తకం నీ చేతిలో ఉన్నది. దీన్ని తిన్నట్లయితే అది నీ నోటికి తియ్యగా ఉంటది. నీ కడుపులో చేదుగా ఉంటాది అని చెప్పబడ్డది. ఈ యొక్క గ్రంథాన్ని ముఖ్యంగా దానియేలు గ్రంథాన్ని మొట్టమొదటిగా ఎక్కువ విపులంగా అర్థం చేసుకున్న వ్యక్తి విలియం మిల్లర్ గారు. ఆయన యొక్క ఉద్దేశ ప్రకారంగా ఆయన ఊహించారు సుమ, అది ఊహ. బైబిల్ గ్రంథంలో లేదు. ఒక తారీఖుని కట్టేశారు ఆయన అనుచరులు. 1843లో మార్చి ఎండింగ్‌లో మార్చి 25న వస్తారని మొదట అన్నారు. దేవుడు రాలేదు. రెండో రాకడ. దాన్ని కాస్త మార్చి మళ్ళా 1844 అక్టోబర్ 22 తారీఖున ప్రభు వచ్చేస్తాడని వారు బోధ మొదలెట్టారు. ఎంతోమంది నమ్మేశారు. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ యొక్క 2025 2025 అంటున్నాం గదా! ఈ 2025లో ప్రభు వచ్చేస్తారు. అందరికి కూడా కృపకాలం ముగిసిపోతుంది. క్లోజ్ ఆఫ్ ప్రొబేషన్ అంటున్నాం అని చాలామంది బోధిస్తున్నారు. మనం పాఠాలు నేర్చుకోవటం లేదు, ఆధ్యాత్మిక పాఠాలు. ఆ దినమైనా, గడియైనా ఎవ్వరికీ తెలీదు. దేవదూతలకు కూడా తెలీదని యేసు ప్రభువారే చెప్పారు. మత్తయి సువార్త 24 అధ్యాయం 36 వచనంలో. మరి యేసు ప్రభు ఈ సంవత్సరం వచ్చేస్తున్నారు. కొంతమందేమో 27 సంవత్సరం అంటే 2027లో వచ్చేస్తారని, కొంతమంది ఖచ్చితంగా 2031లో వచ్చేస్తారని రకరకాలుగా వారు చెప్తున్నారు. యూట్యూబ్‌లో కూడా పెట్టేస్తున్నారు. అనేక మందిని పెడదారి పట్టించేస్తున్నారు. దేవుని రాకడ గురించిన దినం, గడియ మనకు చెప్పబడలేదు. దేవదూతలకే తెలియనప్పుడు మానవులుగా మనకెలా తెలుస్తది? అయితే ఈ విధంగా చెప్తున్న మానవులు దేవదూతల కంటే మిన్నైన వారా? దేవదూతల కంటే ఎక్కువైన వారా? అనే ప్రశ్న మనకొస్తుంది. కనుక అలాంటి బోధల్లో మీరు పడవద్దు ప్రియ సోదరి, సోదరులారా. కానీ ఖచ్చితంగా మనం చేయవలసిందేంటంటే, ఈ యొక్క రాజ్య సువార్త అందరికీ అందాల. ప్రకటన గ్రంథం 10 అధ్యాయం 11వ వచనంలో ఈ యొక్క చేదు అనుభవం తర్వాత దీన్నే మనం గ్రేట్ డిసప్పాయింట్‌మెంట్ అంటాం ఇంగ్లీష్‌లో. అంటే ఇది ఎక్కువగా అధికంగా నిరాశపడ్డ దినమనమాట. ఆ అధికంగా నిరాశపడిన దినం 1844 అక్టోబర్ 23. కొంతమంది అక్టోబర్ 22 అనుకుంటున్నారు. అక్టోబర్ 22 తారీఖున వారు ఏదో క్షణంలో ప్రభు వచ్చేస్తారని ఆశించారు. ప్రభు రాలేదు. అయితే జరిగిన సంఘటన ఏంటి మనందరికీ కూడా తెలుసు. అదేం జరిగింది? అప్పుడు యేసు ప్రభువు రాలేదని ఆ మరుసటి రోజున అనగా అక్టోబర్ 23, 1844 అక్టోబర్ 23న వారందరూ కూడా దుఃఖించటం ప్రారంభించారు. ఎంతో వేదన పడిపోయారు. కనుక గ్రేట్ డిసప్పాయింట్‌మెంట్ అనగా ఎక్కువగా నిరాశపడిన సమయం, దినం అక్టోబర్ 23, 1844లో. అయితే తర్వాత ఏం చేయమన్నారు? అందరికీ కూడా నీవు బోధించాలా, ప్రవచించాలా అని చెప్పారు. ప్రకటన గ్రంథం 10 అధ్యాయం 11వ వచనంలో. ఎవరెవరికి ప్రకటించాలి? ఎవరెవరికి బోధించాలి ఈ విషయాలు? ప్రతి దేశానికి, ప్రతి భాష వారికి, రాజులకు కూడా అనగా పాలకులకు కూడా అందించాలి మనం ఇది. ప్రియ సోదరి, సోదరులారా, ఆ ప్రయత్నంలో అందరికీ సువార్త అందించే ప్రయత్నంలో నీ వంతు నువ్వు ఏం చేస్తున్నావు? నీ వంతు నువ్వేం చేస్తున్నావు? అనే విషయాన్ని మనం గుర్తించాలి ప్రియ సోదరి, సోదరులారా. కనుక మనం అందరం కూడా దేవునికి దగ్గరగా జీవిస్తూ ప్రతి దేశానికి కూడా ఈ సువార్త అందించే భారం మన మీద పెట్టారు ప్రభు. దీనిని మనం ఖచ్చితంగా నెరవేర్చాల. మనకిచ్చిన ఈ యొక్క గొప్ప ఆధిక్యత, దీన్నే కొన్నిసార్లు నేను 11వ ఆజ్ఞని అంటున్నాను. అనగా ఈ సువార్త మనం అందరికీ అందించాల. చివరిగా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి నుంచి చదివినట్లయితే ప్రతి పాపి కూడా నశించిపోతారు అగ్నిగుండంలో. ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 9, 10 వచనాల్లో. అప్పుడు దేవుడు నూతన సృష్టి చేస్తారు. ఈ భూమంతటిని కూడా ఆయన పరిశుభ్రపరిచి, అనగా క్లెన్సింగ్ అంటున్నాం మనం. అనగా పాపం వలన ఈ భూలోకంలో మన చుట్టూ వాతావరణంలో కూడా ఎంతో పొల్యూషన్ అంటున్నాం. ఆ యొక్క పొల్యూషను అంటే ఎంతో మానవులకు వారి జీవితాలకు కీడు కలిగించే అనేకమైన పదార్థాలు, ఆ యొక్క రసాయన పదార్థాలు ఈ యొక్క గాలిలో, నీటిలో కలిసిపోయాయి. వాటన్నిటిని కూడా దేవుడు అగ్నితో శుద్ధీకరించి, దీన్నే నరకం అంటున్నాం మనం. మరలా క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని సృష్టిస్తారు. ఆయన పాలనలో అనగా యేసు ప్రభు పాలనలో ఇక ఎప్పుడు కూడా యుద్ధాలు, అనారోగ్యాలు, ముసల్తానం, మరణం ఇక ఉండనే ఉండవు. ఎంత గొప్ప రాజ్యమో చూడండి. కనుక ప్రస్తుతం ఉన్న ఏ దేశంలో కూడా, అది ఎంత గొప్ప దేశమైనా, ఎంత ధనికమైన దేశమైనా, అది ఐరోపా ఖండంలో గాని, అమెరికాలో గాని, ఎక్కడ కూడా దేవుడు చేసినట్లుగా శాంతి సమాధానంతో ఉండే పాలన లేదు. ఎక్కడ చూసినప్పటికీ అన్యాయము, అక్రమము. కనుక అటువంటి స్థితి నుంచి
మనము దేవుని రాజ్యం కొరకు ఎదురు చూద్దాం. దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. దేవుని రాజ్యానికి పౌరులు అవ్వాలంటే ప్రభువుని నమ్ముకోవాలా. ఆయన నామం పేరట మంచును బాప్తిసం నీటిలో తీసుకోవాలా. ఆయన వాక్యపు వెలుగులో, ఆయన ఆజ్ఞల వెలుగులో జీవించాలా. అలా జీవించినట్లయితే మనం ప్రభువు రాజ్య వారసులవుతాం. ఆయన రాజ్యానికి మనము సభ్యులం అవుతాం. ఆయన కుమారులుగా, కుమార్తెలుగా మనల్ని ఆయన రాజులకు రాజుగా పరిపాలిస్తారు. విశ్వం అంతటిని కూడా ఈ యొక్క భూమిని మాత్రమే కాదు. దానితో పాటు మనం కూడా ఆయన కుమారులుగా, కుమార్తెలుగా, యువరాజులుగా, యువరాణులుగా కలకాలం కూడా పాలన చేస్తామని ప్రకటన గ్రంథం 22 అధ్యాయం 5వ వచనంలో చెప్పబడ్డది. కనుక ప్రియ సోదరీ సోదరులారా, ఈ యొక్క దేశాలన్నీ కూడా ఏ దేశం వెళ్ళినప్పటికిని అక్కడ చూస్తుంటే దూరం నుంచి చూస్తే కొండ చాలా చక్కగా నున్నగా కనపడతది. సవ్వరగా కనపడతది. సాఫీగా కనపడతది. దగ్గరికి వెళ్లి చూస్తే అప్పుడు తెలుస్తది. ఎన్ని గోతులు, గొప్పులున్నాయో అన్న విషయం. అలాగే దూరం నుంచి చూస్తే విదేశాల్లో ఎంతో బావుంటది అని మనం ఊహిస్తాం. ఏ దేశం వెళ్ళినప్పటికిని అక్కడ సమస్యలు అక్కడున్నాయి. ఈ లోకంలో ఏ ప్రభుత్వం అయినా సరే దేవుని ప్రభుత్వంతో పోటీ పడలేరు. దేవునిలాగా శాంతి సమాధానాలతో పాలన చేయలేరు. దేవుడు ఒక్కరే చేయగలరు. యేసు ప్రభువే చేయగలరది. అది నీ యొక్క నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీభవించండి. ప్రార్థించి ఈ యొక్క 5వ పాఠాన్ని ముగిస్తాను. నా కొరకు, నాతో వస్తున్న ఈ యొక్క యవనస్తుల కొరకు, జరగబోచున్న ఈ ఉద్యోగ సభల కొరకు ప్రత్యేకంగా మీరు ప్రార్థించండి. ముఖ్యంగా బురుగుబండలో ఈ యొక్క పాఠం మీరు చదివేటప్పటికి బురుగుబండలో మేముంటాం. తర్వాత నరసరావుపేట, తర్వాత నరేంద్రపురం, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో, తర్వాత మనకి ప్లేస్ కాలేజ్ దగ్గరలో ఉన్న సమ్మల్దేవి. ఇవన్నిటి కొరకు కూడా మీరు ప్రార్థించండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తారు. మీ ప్రార్థన సహాయం నాకు అవసరం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్న మమ్మల్ని, మా కుటుంబాల్ని మీరు ఆశీర్వదించి ఈ 5వ పాఠాన్ని చదవటానికి మాకు అనుగ్రహిస్తున్న కృపను బట్టి వందనాలు. ఆయన మాకు అన్ని సదుపాయాలు లేకపోయినప్పటికీ దీన్ని మేము రికార్డింగ్ చేసి ఆయన ఏదో రీతిగా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న వారికి అందించాలని మేము ప్రయత్నం చేస్తున్నాం ప్రభా. దీన్ని మేము ఎడిటింగ్ చేసి దాన్ని అప్లోడ్ చేయడానికి కావాల్సిన సదుపాయాలు మాకు అనుగ్రహించవలసిందని, మీరే మహిమ ఘనత తెచ్చుకోనమని, మీ చిత్తమైనట్లయితే 6వ పాఠంలో మరలా మేము కలుసుకుని పర్యంతరం మీ శాంతి, సమాధానం, మీ కృప, కాపుదల, భద్రత ఈ యొక్క మండు వేసవిలో మాకు అందరికీ అనుగ్రహించవలసిందని, దీవించమని, మీరే మహిమ పొందమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరీ సోదరులారా, మీకు అందరికీ కూడా వందనాలు. గాడ్ బ్లెస్ యూ. మరి ఒక్కసారి మరలా ఈ తోటంతని కూడా చూపించే ప్రయత్నం చేస్తారు మన యొక్క యువకులు. ఇక్కడున్న రోహిత్, అదే రీతిగా జోషువా నాంపల్లి. తర్వాత మీరు దీన్ని ఇతరులకు కూడా షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. వందనాలు మీ అందరికి కూడా.